వాళ్ళు నలుగురు ఉన్నప్పుడు అలా కూర్చొని వినడం. నేను వీలైతే నేను కూడా పార్టిసిపేట్ చేసిన ఉంటాను. హ్మ్. ఫస్ట్ అలవాటు చేసుకున్న తర్వాత ఇది వస్తుంది. ఇప్పుడు అలవాటైతే ఇప్పుడు అలవాటు అయింది కొంచెం. ఇప్పుడు ఒక్కడినే ఉండట్లేదు నేను ఫస్ట్ థింగ్. ఉంటున్నా. ఉన్నప్పుడు కొంచెం పైనున్నాడు. ఓకే. పైనే సో, అందరు ఉన్నారుగా మరి? ఉన్నారు సార్. ఆ! వాళ్ళతోటి ఏదో ఉంటున్నావు, మాట్లాడుతున్నావు. మాట్లాడుతున్నారు సార్. ఆ! మాట్లాడుతున్నా. మళ్ళీ ఇక్కడనే అలవాటు అయిపోవాలి కదా నీకు అందరితోటి ఉండడం. ఇక్కడ ఇక్కడ ఒంటరిగా మనుషులు ఉండకపోవడం. ఇక్కడ మనుషులు అలవాటయ్యారు. బయట మనుషులు కూడా అలవాటు అవ్వాలి కదా సార్. అంటే బయట మనుషులు, ఈడ మనుషులే కదా. మనుషులే. వాళ్ళ క్యారెక్టర్స్, బిహేవియర్స్ అంటే నాకు చాలా రిజెక్షన్స్ ఉన్నాయి. నేను ఎళ్ళినప్పుడు నా స్కూల్ డేస్ నుంచి చాలా రిజెక్షన్. నేను ఎళ్లి మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడలేదు. సో, నేను చాలా హర్ట్ అయ్యి ఇట్లా నేను ఎవరితో మాట్లాడను. నువ్వు మాట్లాడితే ఎవరు మాట్లాడలేదు. ఎవరు మాట్లాడరు. స్కూల్‌లో ఫ్రెండ్స్ గాని అట్లా. హ్మ్. సో, అట్లా హర్ట్ అయ్యి నేను మాట్లాడడం మానేసా. హర్ట్ అయిపోయింది. మాట్లాడకపోతేనే హర్ట్ అయిపోయింది. అంటే చిన్నప్పుడే. నేను ఎళ్లి మాట్లాడతాను. రివర్స్‌లో ఆన్సర్ కూడా ఇవ్వరు. వేరే వాళ్ళకి ఆన్సర్‌లు ఇస్తా ఉంటారు. సో, నాకు కొంచెం బాధ అనిపించింది. సో, అలా నీకు ఇబ్బంది అనిపించి ఇక మాట్లాడడం మానేసావు. మరి ఈడ మాట్లాడి అందరితో మళ్ళీ. ఇక్కడ మాట్లాడుతుంటే రెస్పాండ్ అవుతున్నారు కాబట్టి కొంచెం నచ్చుతుంది. అందరూ ఈడనే ఉంటారు కాబట్టి, అందరి మధ్యలో ఉంటారు కాబట్టి మాట్లాడవు. నువ్వే ఇనిషియేషన్ తీసుకో. మాట్లాడడం, చేయడం. అట్లా నీకు హర్ట్ కావద్దు కదా. హర్ట్ కావడానికి ఏం లేదు కదా. ఇక్కడే. మెల్లమెల్లగా వాళ్ళతోటి కలిసి ఉండడం, చేయడం, మాట్లాడడం, షేర్ చేసుకోవడం. వాళ్ళందరూ షేర్ చేస్తున్నారు. షేరింగ్ క్లాస్ నేను చేశాను సార్ చాలా సార్లు. ఎక్కువ టైమ్స్ చేశాను షేర్. చేసినావా? ఫ్రంట్‌లోనే కూర్చుంటున్నాను. అట్లనే షేర్ చేయాలండి. బుక్స్ చదవమంటారు. బుక్స్ చదువుతున్నాను. నీ లైఫ్ నీది కదా, నీ పర్సనల్ లైఫ్ నీది కదా. పర్సనల్ లైఫ్ నీది. నువ్వు ఎట్లుంటే అది. ఇప్పుడు ఇంట్లో నీతో బాగుంటున్నారా లేదా, వాళ్ళ హార్ట్ చేస్తున్నారా లేదా, అది వాళ్ళ ప్రాబ్లం, నీ ప్రాబ్లం కాదు కదా. నువ్వు కరెక్ట్ ఉండాలి. వేరే వాళ్ళ సమస్యను మనం తప్పు వాళ్ళు చేస్తున్నారు అందులో. నువ్వెందుకు హర్ట్ అయిపోయినావు? నాతో మాట్లాడట్లేదు కదా, నన్ను హర్ట్ చేసి ఏమైతే వాళ్ళ ఇష్టం. వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటది కదా ఎవరితో మాట్లాడాలి, మాట్లాడద్దు అనేది. మన లైఫ్, మన ఇంటెన్షన్స్ బాగుండాలి, మన ఉద్దేశం బాగుండాలి. మనదేం తప్పుడు ఆలోచన లేవు కదా, దురుద్దేశం అయితే లేదు కదా. సదుద్దేశం ఉంది కాబట్టి, మంచి ఉద్దేశం ఉంది కాబట్టి, మంచితనంతో మనం మాట్లాడతాం. వాళ్ళ ప్రాబ్లం. మనం హర్ట్ అయ్యి ఇవన్నీ అలవాట్లు పెట్టుకొని ఈ వయసులో నువ్వు ఎలా చేస్తే ఇంకా లైఫ్ బాగుంది కదా. లైఫ్ చాలా ఉంది కదా. మరి దాన్ని ఇంకా నువ్వు నీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలా, ఎంప్లాయ్మెంట్ పెట్టుకోవాలి, మ్యారేజ్ చేసుకోవాలి, లైఫ్ ఇంకా చాలా ఉంది కదా. మరి నువ్వు హర్ట్ అయినా అదైనా ఒక్కసారి కాదు 4, 5 సార్లు అట్లాగే అయ్యడం వల్ల కొంచెం ఫీల్ ఏదైనా మనం చేసుకుంటేనే అలవాటు. ఎట్లనైతే ఏదైతే విషయం అలవాటు అయిందో అదే రకంగా దాన్ని వదిలేయచ్చు కూడా. ఏదైనా మెల్లమెల్లగానే అలవాటు అవుతుంది. అలాగే మెల్లమెల్లగా ఒక విషయాన్ని మెల్లమెల్లగా స్టోరీ దాన్ని వదిలేసారు. అర్థమైంది. అట్లా ఒకసారి అయ్యేది పని కాదు ఇది. వన్ డేలోనే నేను మొత్తం వదిలేస్తాను చేస్తాను. గ్రాడ్యువల్గా మెల్లిగా తగ్గించేసి అయిపోతాయి. సో డైలీ ఆ ప్రాసెస్ కదా నువ్వు చేసేది, తగ్గించడం, చూడడం. ఇంకేమైనా ఉన్నావా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? సమ్‌టైమ్స్ అప్పుడప్పుడు ఇక్కడ పెయిన్ వస్తుంది. హార్ట్ దగ్గర పెయిన్ వస్తుంది. అది ఒకటే. అంటే అది గుచ్చుకున్నట్టు కాదు. సంథింగ్ ఆనందం వస్తా ఉంటది కదా, అక్కడ ఆనందం వస్తా ఉంటది కదా, అక్కడ బాగా పెయిన్. ఆనందం అంటే సంతోషం వచ్చినప్పుడు ఒక ఫీల్ వస్తుంది. అక్కడే బాగా వేరే పెయిన్ ఉంటుంది. సరే, ఏమన్నా కొంచెం కాన్షియస్ గా దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం లేదు మెల్లమెల్లగా. ప్రతిదాన్ని ఏదైనా పర్మనెంట్గా ఏమి ఉండదు కదా, వస్తుంది పోతుంది. సో దాన్ని కొంచెం ఓపికతోటి, పేషెన్స్ తోటి
దాన్ని ఎదుర్కోవాలి, డీల్ చేయాలి. అర్థమైంది. ఓకే. మెల్లమెల్లగా కంట్రోల్ అవుతుంది దాన్ని. మెల్లిగా ఫాస్ట్గా కాదు కానీ స్లోగా. ఓకే.